నిర్మాతగా చాలా తక్కువ చేశారు, మళ్ళీ ఎందుకని ఆపేశారు? మేము 8 పిక్చర్లు తీసాం, అలా సక్సెస్ఫుల్ పిక్చర్. అది అవును, తర్వాత ఎందుకు ఇండస్ట్రీ బాగలేదు. ఇప్పుడు ఏ పరిస్థితి ఎట్లా ఉందంటే మనం డబ్బించి వాళ్ళకి చేతులు కట్టుకునే పరిస్థితి వచ్చింది. ప్రొడ్యూసర్ ఎందుకు హీనో పరిస్థితి, లేకపోతే బతకలేమా? ఎందుకు ఆ పరిస్థితి తీసుకోవాలి? ఎప్పుడు ఇది ప్రొడ్యూసర్ కంబైండో అప్పుడు తీయాలండి. ఎందుకు వచ్చిందంటారు ఆ పరిస్థితి? అలా చేసుకున్నారు ఇల్లే, ప్రొడ్యూసర్స్ కారణం తయారు చేశారు. పాలిటిక్స్ నుంచి కూడా, అది కూడా సక్సెస్ఫుల్ కెరీరే కొంతవరకు, కానీ అది కూడా మళ్ళీ వెనక్కి వచ్చేసారు. పాలిటిక్స్ అంటే నేను రామారావు గారి దగ్గర ఉన్నది ఫౌండర్ మెంబర్, తెలుగుదేశం ఫౌండర్ మెంబర్ ఉన్నది ఫౌండర్ మెంబర్. నేను రామారావు, నాదేళ్ల బసరావు ముగ్గురే ఉండేవాళ్ళం. తర్వాత ఆవిర్భవించింది అనుకోండి పార్టీ. ఎప్పుడు రామారావు కూడా బీటికల్ గేట్ కంటే ఎప్పుడు ఆయన అన్నాడు కూడా, నువ్వు లేదు బతుకున్నందుకని ఎప్పుడు మనకు కలిసి ఉండాలని ఆయన అన్నమాట. అలాగే ఆయన ఉండగా ఎప్పుడు ఫాలో అయ్యామని ఆయన ఓ రోజు నన్ను సడన్గా పిలిచాడు. పొద్దున్నే ఫోన్ చేసి, నేను పొద్దున్న 6 గంటలకు ఫోన్ చేసి వెళ్తే ఏంటన్నాయంటే, రాత్రుల్లో నిద్రపట్టలేదు తమ్ముడు, నాకు ఇండస్ట్రీలో ఉండగా అందరికీ చేశాను, నీకు ఒక్కడికే చేయలేదు. నేను న్యాయంగా చేయాలంటే అందరికంటే ముందు మన ఇద్దరు కూడా అనుబంధం ప్రకారం నీకు చేయాలి, నీకే చేయలేదు. నేను నాకు సడన్గా గుర్తొచ్చి నేను మర్చిపోయాను, ఎందుకు చేయలేదు అని నాకు కలత అయిపోయాను. నేను నిజం మనకి రేపు 6 రాజ్యసభ సీట్లు వస్తాయి, ముందనే పంపిస్తాను అన్నాడు. సరే ఉన్నాయన్నాను. ఇలువుగా పడిపోయిన కాలసారి పెట్టేశాడు. తర్వాత చంద్రబాబు నాయుడు నన్ను బలవంతం చేస్తే నిలబడాలని, అప్పుడు అందరూ కాన్స్టిట్యూషన్లో మిగతా ఎమ్మెల్యేలందరూ పట్టుబడ్డారు. ఇదైతేనే మనం అందరం కాన్స్టిట్యూన్సీ గెలవగలవండి అంటే వచ్చి చంద్రబాబు నాయుడే బతిమన్నాను. బతిముంటే సంతోషించుంటాను, గెలిచాను. గెలిచిన తర్వాత 18 తర్వాత గవర్నమెంట్ పడిపోయింది. మరి ఆ 18లో ఎంపీగా నేను చేయాల్సిన పనులన్నీ చేశాను. తర్వాత మళ్ళీ ఎన్నికల్లో చదువు లాస్ట్ వరకు నాకు సీట్ ఇవ్వలేదు. నేను నిలబడేమోనని అందరూ జనం అనుకుని ఇలాగా ప్రిపేర్ అయిపోయి లాస్ట్ నిల్చోమన్నాను. నేను ఇచ్చేసరికి అప్పటికి ఓడిపోయాను. ఓడిపోయిన దగ్గర నాకు ఇంట్రెస్ట్ పోవట్లేదు, ఎందుకంటే మన బోట్ వాళ్ళం పనికిరాము దీనికి, తక్కువ వ్యాపారం వాళ్ళకి, అలాంటి వాళ్ళు ఉండాల్సింది కానీ మన బోట్ వాళ్ళు పనికిరామని నేను ఇక పాలిటిక్స్కి వెళ్ళకూడదని చెప్పారు. వాళ్ళు దాంట్లోనే ఫాలో అయ్యామని వాళ్ళ ప్రిన్సిపల్స్, వాళ్ళ నడవడికి వాళ్ళ బియ్యాలు నచ్చట్లా. ఈ అబ్బుడు పరమ నీచమైన అబద్ధాలు అంటారు, వాడే ఉండాలి దాంట్లో. అందుకని నాకు ఇమ్మలేకపోయాను. నాకు ఇమ్మలేక నేను ప్రవర్తించలేదని ఇంట్రెస్ట్ చూపించలేదు.